హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రాహుల్ అండ్ యు ఆర్ వాచింగ్ మూవీ సెంట్రల్. వెల్కమ్ టు ద సెకండ్ పాడ్కాస్ట్ ఆఫ్ దిస్ ఛానల్. పేరు ఇంకా పెట్టలేదు, ఇంకా పేరు నాకు దొరకలేదు, ఇంకా కన్సిస్టెన్సీ కోసం ట్రై చేస్తూనే ఉన్నాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు అంటే లాస్ట్ టైం మనం మంచి మూవీస్ గురించి మాట్లాడినాం. ఫీల్ గుడ్ మూవీస్, ఈజీగా సమ్మర్ లో వెళ్ళిపోయేటట్టు మూవీస్ గురించి మాట్లాడినాం. చూడకపోతే మన ఛానల్లో ఉంటది, చూసేయండి. సో లాస్ట్ టైం కొంచెం మంచిగా మాట్లాడినాం కాబట్టి ఈసారి మా లోపల నుంచి కొంచెం వైలెంట్ నేచర్ కొంచెం బయటకు వచ్చేస్తుంది. సో దాట్స్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ విలన్స్. కళ్ళు కూడా ఎర్రబడ్డాయి చూడండి. విలన్స్ అనగానే కన్ను ఎర్రబడింది నాది. అంటే మాటే కాకుండా లుక్ కూడా అలా వైలెంట్ గా ఉండాలి అంటే మెథడ్ యాక్టింగ్ అంటారు కదా, అట్లాగే మెథడ్ పాడ్కాస్ట్ అన్నమాట. సో చూడండి, కన్ను ఎర్రబడింది. లైక్ మాలో ఉన్న క్రూరం అన్ని సింటమ్స్ కూడా ఫిజికల్ గా కనిపిస్తున్నాయి అన్నమాట. సో స్క్రీన్ టైటిల్ పెట్టుకున్నారు, అప్పుడప్పుడు అలా ఆర్డర్గా ఏదో ఉంటుంది. సో ఇట్స్ ఓకే. చలో లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. సో మన ఫస్ట్ విలన్ ఎవరో చూద్దాం. నా తరఫు నేను ఒకటి చెప్తాను. నా చిన్నప్పుడు అనసూయ సినిమాకి మామూలుగా మేమంతా వెళ్ళామన్నమాట. చాలా చిన్నదాన్ని, వెరీ యంగ్. అప్పుడు నాకు రాత్రంతా నిద్రపట్టలేదు. ఎందుకంటే వారం ముందే మా మమ్మీ పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. సో షీ డిడ్ సమ్ ప్రొసీజర్ అన్నమాట. సో నేను అదేమన్నా మా మమ్మీ డూప్లికేట్ పన్ను పెట్టించుకుందా అని చెప్పి అర్ధరాత్రి అంతా నేను రాత్రంతా నిద్రపోలేదు అనసూయ సినిమా చూసి వచ్చిన దగ్గర నుంచి. అదేమన్నా ఆ పన్ను కోసం ఏమన్నా వస్తాడేమో. సో ఇలాంటి థాట్స్ అన్ని అనమాట. సో ద ఫస్ట్ విలన్ హూ స్కేర్డ్ మీ వాజ్ గులాబీ పువ్వు గోవింద్ అనమాట, ఫ్రమ్ అనసూయ. లైక్ హీ డెంట్ హ్యావ్ లైక్ మొహం మీద హెయిర్ ఉండదు, లైక్ ఐబ్రోస్ దగ్గర నుంచి. అండ్ యు నో దట్ ఈస్ సో స్కేరీ. బా దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ క్యారెక్టర్. అండ్ ఫ్లాష్ బ్యాక్ లో చూసినప్పుడు కూడా ఏ తీగ పువ్వు పాట, నాకు ఆ పాట అంటే నేను మరో చరిత్ర చూసినప్పుడు, లైక్ చిన్నప్పుడు మరో చరిత్ర మామూలుగా మమ్మీ చూపించినప్పుడు కూడా బాలచంద్ర గారి వర్షన్ ఏ తీగ పువ్వులు వాళ్ళు పాడుతుంటే నాకు I did not feel any romantic stuff. I found it very scary అన్నమాట. That is the effect of గులాబీ పువ్వు గోవింద్ ఫ్రమ్ అనసూయ. యా, సో రవిబాబు గారు అంటే ఆయన మూవీస్ ఎలా తీసినా కానీ ఆయన క్యారెక్టరైజేషన్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటది రవిబాబు గారికి. అండ్ వై ఇట్ ఈస్ లైక్ ఐకానిక్ అంటే అంటే నా ప్రకారం ఒక టెంప్లెట్ ఉంటాయి విలన్స్ అంటే ఈ టైప్స్ లో ఉండాలి అండి. ఒకటేమో ద పర్ఫార్మెన్స్ షుడ్ బి గుడ్ ఆబ్వియస్లీ. సో సెకండ్ ఏంటంటే విలన్స్ వల్ల మూవీస్ లో ప్లాట్స్ జరగాలి. ఇట్స్ నాట్ లైక్ హీరోస్ మాత్రమే ప్లాట్ జరపాలి అంటే అది మొత్తం ఐ డోంట్ నో, అది వాళ్ళు చెప్పుకోవడం లాగా అనిపిస్తుంది. ఇఫ్ హీరో ఇస్ పుషింగ్ ది ప్లాట్, సో అంటే విలన్స్ ప్లాట్ పుష్ చేస్తే అది కొంచెం మనకు కూడా చూడడానికి ఇంట్రీగింగ్ గా ఉంటది. అదొక క్రైటీరియా ఉంటుంది నాకు ఎప్పుడైనా ఏదైనా విలన్స్ అని అంటే. అండ్ గులాబ్ గోవింద్ లైక్ ఇట్స్ ఫిట్స్ రైట్ ఇన్ దట్ కేటగిరీ. అంటే స్టార్ట్ అయ్యి మూవీ ప్లాట్ అనేది స్టార్ట్ అయ్యేది గులాబ్ గోవింద్ తోని. ఆయన చేసే కిల్లింగ్స్ వల్లనే మూవీ అనేది స్టార్ట్ అయితే మూవీ యాక్చువల్లీ పాయింట్ అనేది కూడా అదే. సో పర్ఫార్మెన్స్ బాగుంటది. అండ్ ఇంపాక్ట్ గురించి వస్తే చిన్నప్పుడు చూడలేదు అనసూయ, ఎందుకంటే అంటే ఆ టైంలోనే కొంచెం భయపడి నేను చూడలేదు. నేను ఇప్పుడు హారర్ మూవీస్ అయినా కొంచెం థ్రిల్లర్ మూవీస్ అయినా నేను లేట్ గా చూస్తున్నాను అనమాట. సో ఆ టైంలో చూడలేదు. అండ్ రీసెంట్ గా చూసా కూడా ఇట్ హ్యాడ్ ఇంపాక్ట్, బట్ నాట్ అలాంటి ఇంపాక్ట్ అయితే కాలేదు. అంటే హాంటింగ్ అన్నట్టు. విలన్స్ గురించి చెప్పావు కదా, లైక్ విలన్ పుష్ చేస్తే మనకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది అని. సో నాకు తెలిసినంత వరకు బోయపాటి గారి సినిమాల్లో అండ్ రాజమౌళి గారి సినిమాల్లోనే ఆ టెన్షన్ ఎక్కువ బిల్డ్ అవుతుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే బోత్ ఇన్ లైక్ ఇక రూత్లెస్ అంటే బోయపాటి గారి సినిమాల్లోనే. ఎస్పెషల్లీ నాకు అఖండాలో శ్రీకాంత్ గారు మరీ రూత్లెస్, అసలు అది ఎవ్వడు అట్లా చేయడు. ఎట్లా అంటే వాళ్ళు భయంకరమైన క్రైములు, ప్రపంచంలో ఇంకా ఎవ్వడు అలాంటివి చేయడం అనమాట.
అలాంటి క్రైమ్ బోయపాటి గారు అండ్ రాజమౌళి గారి యొక్క విలన్స్ లో అయితే అసలు హీరోకి ఎంత క్యారెక్టర్ రాస్తారో విలన్ కి కూడా అంతే ఒక క్యారెక్టర్ అన్నమాట. డ్రెస్సింగ్ దగ్గర నుంచి ఉంటుంది. మనం ప్రదీప్ రావత్ ని తీసుకుంటే ఛత్రపతిలో హీ హాజ్ అ వెరీ డిఫరెంట్ కాస్ట్యూమ్ అండ్ స్టఫ్ అన్నమాట. అప్పట్లో ఆ, కడియాలు పెట్టుకుని అట్లా అలాంటి ఒక క్యారెక్టర్ అనేవాడు విలన్ అవుతాడు. అవన్నీ అసలు ఆ కాలంలో మనం ఎప్పుడు చూడని క్యారెక్టర్స్ అన్నమాట. సో యా అట్లా నాకు వీళ్ళిద్దరి బోయపాటి గారి సినిమాలో రాజమౌళి గారి సినిమాల్లో విలన్ వి చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తాయి. అండ్ టెన్షన్ కూడా వాళ్ళిద్దరే బిల్డ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాక్ట్. వీరసింహారెడ్డి ను చూసుకుంటే వీరసింహారెడ్డికి మిగతా సినిమాలకి అంత తేడా ఉండదు. కానీ బట్ వై వి వాచ్ బోయపాటి గారి సినిమాలు 2-3 టైమ్స్ ఏంటి అంటే విలన్ ను ఒక విలన్ కి హీరోకి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఎండింగ్ వరకు కూడా ఏం జరగదు. నువ్వు అఖండ తీసుకో, సింహ తీసుకో, ఏవైనా తీసుకో, నీకు విలన్ ఫస్ట్ నుంచి వాడు రూత్లెస్ ఏ ఉంటాడు. కానీ హీరో విలన్ క్లైమాక్స్ దగ్గరే కలుస్తారు, అప్పుడే కొడతాడు విలన్ ని, పడేది అప్పుడే విలన్. యా. వీరసింహారెడ్డిలో ఫస్ట్ సీన్ లోనే బాలయ్య పిచ్చ కొట్టుడు కొట్టాడు. మన ఫస్ట్ సీన్ లోనే పిచ్చి కొట్టుడు కొట్టేసరికి ఏం ఇంపాక్ట్ ఉంటుంది అది. సో కరెక్ట్. ఇక్కడ సో ఆ విలన్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి డౌన్ 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 పడిపోతూ ఉంటే, సో దట్ ఈస్ వేర్ ఐ కైండ్ ఆఫ్ డి నాట్ గెట్ ద సేమ్ ఇంపాక్ట్ ఆఫ్ బోయపాటి గారు ఇన్ లైక్ ఆల్మోస్ట్ ద సేమ్ స్టోరీ ఆఫ్ వీరసింహారెడ్డి బికాస్ ఇట్ వాస్ అ డిఫరెంట్ డైరెక్టర్. యా, బట్ వీరసింహారెడ్డి గురించి కొంచెం అట్లా టచ్ చేద్దామని వీరసింహారెడ్డి గురించి టచ్ చేస్తే అసలు నాకు విలన్ క్యారెక్టర్ ఎందుకున్నాడో నాకు అర్థం కాలేదు మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తాడు, అసలు కాన్ఫ్లిక్ట్ ఎవరికి? ఆ, చెల్లికి వరలక్ష్మి శరత్ కుమార్ గారికి బాలకృష్ణ గారికి కాన్ఫ్లిక్ట్, అన్న చెల్లెలు కాన్ఫ్లిక్ట్. మధ్యలో ఈయన ఎందుకు వచ్చిండు? ఓకే వచ్చిండు, ఏమైనా టాక్టికల్ గా వచ్చి ఏదో ఒకటి గెలికి ఆర్ శరత్ కుమార్ గారిని యూజ్ చేసుకొని ఏమైనా చేస్తాడంటే లేదు. కత్తులు పట్టుకుంటారు, సుమోలు పట్టుకుంటారు, వస్తాడు. ఆయన బాలకృష్ణ గారు పిచ్చి కొట్టుడు కొడతాడు, పోతాడు, ఇంటికి వస్తాడు, తింటాడు, మళ్ళా పోతాడు, మళ్ళా కొట్టుకుంటాడు. ఎందుకు? అదే అదే నాకు అదే దాని వల్ల ఇంపాక్ట్ లేదు ఆ సినిమాలో. నాకు అదే మొత్తం ఎక్కడైనా కొంచెం బాగుంది అంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారి యాక్టింగ్. షీఈ్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. చాలా బాగుంటారు, చాలా బాగా లైక్ షీఈ్ దట్ ద క్లాసిక్ బ్యూటీ అన్నమాట. మీకు సౌత్ ఇండియన్స్ లో ఫేస్ లో ఒక బ్యూటీ కళ అంటారు కదా, లైక్ వరలక్ష్మి శరత్ కుమార్ గారికి అది ఉట్టి పడుతుంటుంది. చాలా బాగుంటారు ఆవిడ చూడడానికి. స్పీకింగ్ ఆఫ్ డామినేటింగ్ క్యారెక్టర్ అండ్ దట్ టు ఉమెన్, I will bring this iconic villain character, which is Neelambari from Narsimha. అబ్బా. అది అంటే బేసిక్ గా మన తెలుగులో సౌత్ ఇండియాలో ఉమెన్ క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉండడమే తక్కువ. దాట్ టు ఒక విలనైజ్ గా ఒక నెగిటివ్ షేడ్ లో చూపించడం ఇంకా రేరిటీ. అండ్ ఆ రేరిటీలోనూ ఉన్న డైమండ్ మన నీలాంబరి క్యారెక్టర్. సో ఫస్ట్ నుంచి రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఫ్రేమ్ ఎప్పటి నుంచి అయితే తను ఇంట్రడ్యూస్ అవుతారో, లైక్ షీఈ్ లైక్ అన్ ఆరోగెంట్ బ్రాట్, అంటే రిచ్ స్పాయిల్డ్ బ్రాట్. బట్ అబ్సెషన్ దాంతో పాటు మన రజనీకాంత్ మీద గారి ఉన్న అబ్సెషన్ కానీ, సౌందర్య గారి మీద ఉన్న కోపము, అంటే సో లోవర్ క్లాస్ కదా సౌందర్య గారు. లోవర్ క్లాస్ అమ్మాయికి ఈ రజనీకాంత్ ఈ నరసింహ ఎలా పడతాడు, ఎలా తీసుకుంటాడు? రావాలంటే నా దగ్గరనే రావాలి కదా, నా దగ్గర ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, అన్ని ఉన్నాయి నా దగ్గర, ఎందుకు రాడు, ఆమె దగ్గర ఎందుకు పోతాడు అని ఒక భయ, అంటే కోపం, అసూయ కావాలి. లాస్ట్ లో కూడా అబ్బాస్ క్యారెక్టర్ ఎందుకు వాడుకుంటారు నీలంబరి? బికాస్ నరసింహతోని కాన్ఫ్లిక్ట్ అవ్వాలి, నరసింహని ఛాలెంజ్ చేయాలి. నువ్వు నన్ను వదిలేసి తన దగ్గర వెళ్ళినావు, నేను జీవితం నరకం చేస్తా అన్న ఛాలెంజింగ్ కోసం, దానికోసమే లాస్ట్ వరకు బతుకుంటారు. లాస్ట్ అది నా వల్ల అవ్వట్లేదు, ఎందుకు చేసిన నరసింహ గెలిచారు అన్నాక లైక్ తను నేను చచ్చిపోతా, అంటే ఒకవేళ నాకు ఛాన్స్ లేదు నీ మీద గెలవడం అంటే నేను బతుకు కూడా వేస్ట్ అన్నట్టు
షీస్ సో అబ్సెస్డ్ ఆన్ ది నరసింహాస్ క్యారెక్టర్ అండ్ చాలా బాగా పోర్ట్రే అయ్యింది క్యారెక్టర్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో నాకు ఐ అగ్రీ విత్ యూ అలాట్ యాక్చువల్లీ. ఎందుకంటే నరసింహ సినిమాలో ఆవిడ విలన్ అని ఎక్స్ప్లిసిట్ గా ఉండదు, ఆవిడ ఒక గ్రే క్యారెక్టర్ అంతే. సో చాలా చోట్ల కూడా లైక్ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గ్రే క్యారెక్టర్స్ గురించి లైక్ రమ్యకృష్ణ గారి గురించి చెప్పావు కదా. ఇన్ ద సేమ్ వే మనం లైక్ సో కాల్డ్ నాట్ ఎగ్జాక్ట్లీ విలన్ విలన్ టైప్ అన్నమాట. అప్పట్లో రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ముందు మనకి మొత్తం అత్తాకోడళ్ళ ఇదే, వెళ్ళి నాకు ఒక కప్పు కాఫీ పట్టరా అని చెప్పి అట్లా సినిమాలో స్పూఫ్ కూడా ఉంటుంది. అన్ని అలాంటి సినిమాలే ఉండేవి. కానీ అంత బ్యూటిఫుల్ లైక్ క్యారెక్టర్ రమ్యకృష్ణ గారితోని ఇంట్రడక్షన్ అని నాకు గుర్తు. సో స్పీకింగ్ ఆఫ్ గ్రే క్యారెక్టర్, నాకు తెలిసి స్వాతి కిరణంలో మమ్ముట్టి గారి క్యారెక్టర్. సో ఓకే. మా మమ్మీ నాకు చిన్నప్పటి నుంచి మొత్తం ఈ సినిమాలే, మొత్తం విశ్వనాథ్ గారి సినిమాల్లో తోనే పెంచింది అనమాట. సో అందులో స్వాతి కిరణం ఇస్ వన్ వన్ ఫిలిం అన్నమాట. స్వాతి కిరణం సినిమాలో ఏంటి అని అంటే ఇట్ ఇస్ అబౌట్ సేమ్ జెలసీ, సేమ్ థింగ్, కాన్ఫ్లిక్ట్ సేమే. రమ్యకృష్ణ గారికి ఎలా అయితే జెలసీ ఉంటుందో ఇన్ ద సేమ్ వే హియర్ మమ్మూటి గెట్స్ జెలస్ ఆఫ్ గంగాధరం టాలెంట్. ద యంగ్ గై ఓకే. ఉంటారు కదా, తన టాలెంట్ కి చాలా కుళ్ళు జెలస్ ఫీల్ అయ్యి లైక్ తనని ఎంత ఇన్సెక్యూర్ చేసేస్తాడు అని అంటే లైక్ లిటరల్లీ గంగాధరం కిల్స్ హిమ్సెల్ఫ్ ఆ సినిమాలో. సో నీకు ఇక్కడ నరసింహ సినిమాలో ఏంటంటే ద నెగటివ్ విన్స్, ద నెగటివ్ లూజెస్, సారీ రమ్యకృష్ణ లూజెస్. యా, బట్ స్వాతి కిరణ్ ఏంటి అంటే హిల్ బి సక్సెస్ఫుల్ ఇన్ కిల్లింగ్ అనమాట. ఈ డజంట్ మీన్ అంటే లైక్ చాలా కాలం తర్వాత తను రియలైజ్ అవుతాడు లైక్ నేను ఇట్లా జెలస్ ఫీల్ అవుతున్నానని మమ్మూటి. బట్ అదేంటి అప్పటికి ఇట్ ఇస్ టూ లేట్, హీఈస్ ఆల్రెడీ నో మోర్ అనమాట. సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు అనమాట, లేక లేక పుడతాడు అనమాట. సో యా, వన్ సచ్ సినిమా నాకు గ్రే క్యారెక్టర్ అండ్ జెలసీతో వచ్చిన బ్యూటిఫుల్ ఫిలిం స్వాతి కిరణ్. నేను అన్ని కమల్ హాసన్ విశ్వనాథ్ గారి సినిమాలు లేకపోతే వీళ్ళందరి ఆ విశ్వనాథ్ గారి అన్ని సినిమాలు నేను చూస్తా కానీ ఒక్క స్వాతి కిరణమే నేను అసలు ఎప్పుడు చూడను. ఎందుకంటే నేను తట్టుకోలేను విపరీతం, బికాస్ ఐఎమ్ క్లోజ్లీ రిలేటెడ్, బికాస్ ఆ సింగింగ్ కానీ ఇది కానీ ఐఎమ్ క్లోజ్లీ రిలేటెడ్. అండ్ మెయిన్ కూడా మా యొక్క లైక్ మామూలుగా వాళ్ళంతా అక్షింతలు వేసిన వాళ్ళే, నాకు కూడా ఇప్పుడు తిట్లు అవన్నీ వచ్చేవే. కానీ కూడా ఒక లైక్ తన క్యారెక్టరే ఫస్ట్ నుంచి ఫిక్కల్ అని చూపిస్తాడు. ఓకే, కానీ గ్రోత్ ని డిస్ట్రాయ్ చేసే ఒక జోన్ ఉంటుంది చూడు, అది 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 నేను ఉన్న గురువులకి నువ్వు అక్కడ ఎగ్జాక్ట్ గా జరిగిన దానికి అది డిఫరెన్స్. వాడు గ్రోత్ ని డిస్ట్రాయ్ చేసిస్తాడు మమ్మూటి, ఆ గంగాధరం గ్రోత్ ని. సో షణ్ముఖ్ అనే ఒక క్యారెక్టర్ ద్వారా అది చెప్పిస్తాడు అనమాట. షణ్ముఖ్ గారి క్యారెక్టర్ ద్వారా చెప్పిస్తారు. సో దట్ ఈస్ వన్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. లైక్ ఆఫ్టర్ లైక్ నీలాంబరి గారితో పాటు మమ్మూటి ఇన్ స్వాతి కిరణం ఇస్ లైక్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ విలన్ క్యారెక్టర్, గ్రే విలన్ క్యారెక్టర్. And speaking of the greatest actor, I will bring this name, Kota Srinivas Rao from Ganesh. Oh, అదే గణేష్ తెలుగు సైనా సొంతింట్లో ఉన్నట్టుంది అనుకో. అబ్జెక్షన్ బయటికి పోయి మాట్లాడుకుందాం. ఇది క్యారెక్టర్ అసలుకి అది నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, ప్లాట్ ని నడిపించే క్యారెక్టర్ అని. దిస్ ఇస్ ఎగ్జాక్ట్ ప్లాట్ ని నడిపించే క్యారెక్టర్ కోట శ్రీనివాస్ గారిది. అంటే అంటే కోట శ్రీనివాస్ గారి అది వాయిస్ మోడ్యులేషన్ కానీ అండ్ తెలంగాణ స్లాంగ్ దాంట్లో ఉంటది, ఏం డబ్బి ఏంటి. అండ్ వెంకటేష్ గారితో ఏదో జోగియల్ గానే మాట్లాడతారు వచ్చినాక కూడా. అంటే ఎప్పుడైతే వెంకటేష్ గారు వచ్చి ఇలా కాదు ఇలా జరుగుతుంది ఏం చేస్తారు అంటే అదేం కాదబ్బి, ఈ ఈ టోన్ లానే మాట్లాడతారు. అంటే చాలా జోగియల్ గా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతారు. అదే అట్ ద సేమ్ టైమ్ హీ థ్రెటన్స్ టు హిమ్ లైక్ నువ్వు ఇది ఆపాలి, నువ్వు ఆపకపోతే మీ నాన్నకి చంపేస్తారు వాట్ ఎవర్ సంథింగ్. సో హీఈస్ లైక్ హీస్ ఫెమిలియర్, హీస్ ఫన్నీ, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ సో like menacing, like he can do anything. As well as but he can be like నాకేం తెలీదు, నేను నార్మల్ గానే ఉంటాను, చూడ్డానికి నార్మల్ మనిషినే, కాకపోతే నన్ను సైక్ వేస్తే సైక్ అయిపోతుంది అన్నట్టు
he do whatever he can able to do, but he will be like this friendly, this comical character types. So యా అలాంటి క్యారెక్టర్స్ ఉన్న అది కొంచెం డేంజరస్ క్యారెక్టర్స్ అవి. ఎందుకంటే దే ఆర్ అన్ప్రిడిక్టబుల్. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఏ టైంలో ఎలా ఎలా ముందో ఎలా షేప్ అంటే టెన్షన్ ఉంటది ఎప్పుడైనా స్క్రీన్ లో ఉన్నప్పుడు. మన కోటా గారు స్క్రీన్ లో ఉన్నప్పుడు బాగా టెన్షన్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు ఏమంటాడు. సేమ్ అలాంటి ట్రూప్ తోని షాక్ లో కూడా ట్రై చేశారు మన రైట్ హరీష్ రైట్ రైట్ హరీష్ శంకర్ ది. అందులో యా కూడా కొంచెం కొంచెం వర్కౌట్ అవుతుంది, కాకపోతే దిస్ విల్ అది స్టాండ్ మంచి అవుట్ అటెంప్ట్ గణేష్. షాక్ యాక్చువల్లీ. అంటే హరిశంకర్ యా, గారు అన్ని మొత్తం ఫిల్మోగ్రఫీలో ది ఓన్లీ ఫిల్మ్ ఈజ్ వాచబుల్ ఇస్ ఐ ఫీల్ షాక్. డిబేటబుల్, బట్ స్టిల్ సారీ. డిబేటబుల్. ఎందుకంటే ఐ లైక్ సుబ్రహ్మణ్యం ఫర్ సేరోజ్. ఓ, దాట్ ఈస్ ఆల్సో వెరీ డిబేటబుల్. లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. సో బేసిక్ గా కోట గారు గురించి మనం ఆల్ హిస్ లైఫ్ మేబీ అది మన పాత లైక్ రామ్ గోపాల్ వర్మ గారి కోట గారిని తీసుకొచ్చారు కదా, లైక్ ఆల్ రామ్ గోపాల్ వర్మ గారి ఫిల్మోగ్రఫీలో కూడా కోట గారిది ఎప్పుడు కూడా అక్కడ మనోజ్ బాజ్పేయి ఇన్ ముంబై ఎలాగో హైదరాబాద్ లో ఇట్ ఈస్ కోటా శ్రీనివాసరావు గారు ఫర్ రామ్ గోపాల్ వర్మ అన్నమాట. సో మీరు ఆయన సినిమాలు అన్ని చూస్తే కూడా ఈ భద్రం బి కేర్ఫుల్ బ్రదర్, మనీలో భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే ఒత్తుకురు, సోలో బ్రతకే సో బెటర్ అది స్టార్ట్ చేస్తారు కదా. సో సో అట్లా నాకు కోట గారు అనగానే ఫస్ట్ ఆ ఇవన్నీ గుర్తొస్తుంటాయి. బికాస్ లైక్ నాకు చిన్నప్పుడు అంతా నేను బాగా చూసిన సినిమాలు లైక్ రామ్ గోపాల్ వర్మ గారు అండ్ విశ్వనాథ్ గారు అనమాట. సో నేను ఎక్కువ అవే చెప్తూ ఉంటాను బికాస్ ఈ మేడ్ లైక్ బ్రిలియంట్ ఫిల్మ్స్ అప్పట్లో. సో స్పీకింగ్ ఆఫ్ Ram Gopal Varma garu and his villains, I want to quote one person's name, that is Raghuvaran garu. సినిమాలో లైక్ ఇదే మళ్ళీ అగైన్ రామ్ గోపాల్ వర్మ ఓన్లీ. ఎందుకంటే నీకు అప్పుడు రఘువరన్ ఇస్ లైక్ అ వెరీ వెరీ హ్యాండ్సమ్ పర్సన్. ఆయన చూడడానికి చాలా బాగుంటారు. నాకు నాకు ఐ లైక్ లైక్ మెన్ హూ లుక్ లైక్ రఘువరన్. ఆ రఘువరన్ గారిది బేసిక్ గా హీ లుక్స్ లైక్ వెరీ గుడ్, హీఈస్ వెరీ టాల్ అండ్ ఎవ్రీథింగ్, బట్ హీఈస్ రూత్లెస్ స్టిల్. ప్రేమికుడులో కూడా అంతే. అలాంటి ఒక క్యారెక్టర్ తో, అలాంటి ఒక రూత్లెస్ క్యారెక్టర్ తో భయం పుట్టిస్తారు రామ్ గోపాల్ వర్మ. లైక్ దట్ అలాంటి ఒక ఫేస్ తో లైక్ నాకు ఆ సినిమా అంటే ఆ సినిమా నేను ఎంత ఇష్టంగా చూస్తానంటే బికాస్ లైక్ నో వన్ దే డోంట్ లుక్ డిఫరెంట్, దే ఆర్ నాట్ హ్యావింగ్ హెవీ మేకప్, దే ఆర్ లైక్ దే డోంట్ డూ ఎనీ అదర్ క్రైమ్ లైక్ విమెన్ ని అసాల్ట్ చేయడం. ఇప్పుడు బోయపాటి గారి సినిమాల్లో వాళ్ళు బ్యాడ్ అంటే మొత్తం బ్యాడ్ అనమాట. No, that won't happen in Ram Gopal Varma gari films. They do crimes and they're criminals and they do crimes. And but they also have their boundaries anamata. Like one such character I want to start is with Raghuvaran garu. What do you say? ఓకే, రఘువరన్ గారు అంటే అది శివ గురించి మాట్లాడితే నాకు జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్ రఘువరన్ క్యారెక్టర్ కన్నా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ జేడి చక్రవర్తి క్యారెక్టర్ లైక్ ఆయన రఘువరన్ కింద ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, బట్ మొత్తం మూవీ మొత్తం నాగార్జున ఆ కాలేజ్ అరౌండ్ లో ఉంటది కాబట్టి. సో లైక్ ఐఎమ్ సర్ప్రైజింగ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మోర్ ఇంటూ జేడి చక్రవర్తి క్యారెక్టర్. ఈయన ఎలా వెళ్తాడు అంటే ఈయన నాగార్జుతో కలిసినాక ఆ టెన్షన్ నాకు బిల్డ్ చాలా అనిపిస్తుంది. వెన్ ఆ ఫైట్ ఉంటుంది చూడండి, కాలేజ్ లో ఫైట్, యా. అండ్ స్పీకింగ్ ఆఫ్ జేడి చక్రవర్తి, దిస్ ఇస్ హానరబుల్ మెన్షన్. సో జోష్, జేడి చక్రవర్తి జోష్ జోష్ లో యా నాకు నువ్వు శివ అన్నప్పుడే నాకు జోష్ గుర్తుకొచ్చేసింది. దట్ ఈస్ వెరీ లైక్ అంటే శివాలో ఉన్న జేడి చక్రవర్తి పెద్ద అయినాక, పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ అయినాక ఒక కాలేజ్ ని నడిపించే క్యారెక్టర్ లాంటి లాగానే ఉంటది అది.
జోష్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్, ఇన్ఫాక్ట్ స్పిన్ ఆఫ్ అని కూడా చెప్పొచ్చు. బ్యూటిఫుల్ ఫిలిం యా, అసలు జోష్. యా. ఎందుకు హిట్ నేను అప్పట్లోనే చాలా చూసేదాన్ని ఆ సినిమా. Eventually, Naga Chaitanya get his comeback or get his first hit by the romantic movie only. యా యా ఏం ఏమై మాయ చేసారే చేశారు. ద్వారానే వచ్చింది. ట్రస్ట్ మీ, నేను ఏమై చేసేది అంత చూడలేదు, నాకు ఎందుకు ఆ సినిమా అంత ఎక్కదు. సారీ టు సే. పర్లేదు, పర్లేదు, నేను కూడా సగం చూసాను, నాకు వాళ్ళు కూడా తెలియదు. సో అంటే నాకు నాకు గౌతమ్ సార్ సినిమాలు ఇష్టం. నేను సాహసం శ్వాసగా సాగిపో కూడా చూస్తాను, చాలా నాకు ఇష్టం ఆ సినిమా. సమ్హౌ నాట్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఏమై చేసేది. సో కమింగ్ బ్యాక్, జోష్ గురించి, లైక్ మామూలుగా నువ్వు లైక్ జోష్ గురించి చెప్తున్నావు కదా, ఇన్ దట్ జేడి చక్రవర్తి గారు లుక్స్ వెరీ స్మార్ట్ ఆల్సో. ఆయన చాలా బాగుంటారు. నార్మల్లీ జేడి చక్రవర్తి గారు ఒక మినీ కమల్ హాసన్ లానే ఉంటారు. లైక్ అంటే ఆయన అందం ఆయనది, వీళ్ళందం ఏంది కాదు. బట్ జేడి చక్రవర్తి గారి కళ్ళు, కమల్ హాసన్ గారి కళ్ళు చాలా ఒకేలా ఉంటాయి. నువ్వు అబ్జర్వ్ చేసారి, దే హ్యావ్ లైక్ డిఫరెంట్ ఐస్ అన్నమాట. చాలా డ్రూపింగ్ ఐస్ ఉంటాయి ఇద్దరికి. సో అలా ఒక స్మార్ట్ విలన్ ఇస్ గోపిచంద్ గారు. నేను బాగా అడ్మైర్ చేసిన విలన్ అన్నమాట ఇస్ గోపిచంద్ గారు. అది నిజంలో నేను గోపిచంద్ గారిని చూసి ఆల్మోస్ట్ జ్వరం వచ్చేసింది నాకు. అండ్ నిజం, వర్షం అండ్ జయం, లైక్ యా, మూడు సినిమాల్లో మేబీ ఇట్ ఈస్ డిబేటబుల్, బట్ ఫర్ జయం, ఈవెన్ టు బి ఆనెస్ట్, నితిన్ గారి కన్నా గోపిచంద్ గారు లుక్స్ వెరీ స్మార్ట్ ఆ సినిమాలో. యా, ఆయన అప్పుడు మా అమ్మ చూసి అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడని చెప్పారు. లైక్ అందరూ కూడా, ఇన్ఫాక్ట్ గోపీచంద్ గారు ఇస్ మచ్ యంగర్ టు నితిన్. ఆ టైంలో వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్, 20s లోనే ఉన్నారు, ఎర్లీ 20s పైగా. బట్ గోపీచంద్ గారి బిల్ట్ అదంతా వెరీ వెరీ స్మార్ట్ ఉంటారు ఆయన. ఇట్స్ వెరీ యా. రేర్ దట్ అప్పట్లో స్మార్ట్ విలన్స్ అన్న ఎరా స్టార్ట్ చేసింది గోపీచంద్ గారు. ఐ విష్ హీ నెవర్ వెంట్ ఇన్ టు బికమింగ్ అ హీరో. అండ్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆయన సినిమాలు బెస్ట్ వర్క్స్, ఇప్పుడు హీరోగా కూడా ఆయన బెస్ట్ వర్క్స్ లో కూడా గోలీమార్, గౌతమ్ నంద నాకు చాలా, అంటే నేను బాగా నచ్చిన సినిమాలు చెప్తున్నా. గోలీమార్, గౌతమ్ నంద, ఒక్కడున్నాడు ఏలేటి గారిది, చంద్రశేఖర్ ఏలేటి గారిది, అది బాంబే బ్లడ్ గ్రూప్ థింగ్. బట్ ఈ రెండు, గౌతమ్ నంద అండ్ గోలీమార్ రెండిట్లో కూడా హీల్ అగైన్ టర్న్ ఇన్ టు అ గ్యాంగ్స్టర్. హీల్ అగైన్ ప్లే యా, నెగిటివ్ రోల్. గౌతమ్ నంద అయితే అసలు బ్యూటిఫుల్ ఫిలిం, అది ఎందుకు ఫ్లాప్ అయినా వాడికి తెలియదు. బ్యూటిఫుల్ ఫిలిం. సో గోపిచంద్ గారు స్పెషల్ మెన్షన్ సార్, ప్లీజ్ కమ్ బ్యాక్ టు బికమింగ్ అ విలన్. ఇఫ్ రాణా గారు లేకపోయి ఉంటే బాహుబలిలో మీరే చేసేవారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఐ రియలీ వాంటెడ్ లైక్, బికాస్ సి ప్రభాస్ గారు, రాణా గారు ఐ అండర్స్టాండ్, బట్ వెన్ యూ సీ వర్షంలో లాస్ట్ ఫైట్ లో గోపిచంద్ గారు అండ్ ప్రభాస్, వీళ్ళిద్దరూ చూస్తే కూడా ప్రభాస్ లో ఎంత మంచితనం ఉంది, గోపిచంద్ గారిలో కూడా ఒక, ఆయన ఆయన మొహంలో మంచితనం, విలన్ సాఫ్ట్నెస్ ఉంటుంది, బ్యూటిఫుల్ సాఫ్ట్నెస్ ఉంటుంది. సో వన్ వన్ విలన్ విచ్ ఐ am లైక్ బోత్ పెట్రిఫైడ్ అండ్ అడోర్డ్ ఇస్ గోపిచంద్ గారు. జయంలో చూసి చాలా భయపడ్డా, నిజంలో చూసి చాలా భయపడ్డా, కానీ వర్షంలో చూసి బా, ఎంత బాగున్నారేంటి, ఎంత బాగున్నారేంటి అనుకున్నాను. స్టార్టింగ్ నుంచి నిజంలో కూడా చాలా బాగుంటది అది, ఆ బాల్డ్నెస్ తోని, ప్లస్ దానిపై నుంచి రక్తం ఇట్లా రక్తాభిషేకం చేసుకుంటే స్టార్టింగ్ ఫస్ట్ సీనే అది. అది అది చిల్స్ అసలుకి. మళ్ళా సేమ్ స్టార్టింగ్ లో ఏదైతే పాయింట్ పెట్టాను, ప్లాట్ నడిపించడం అని, హియర్ ఆల్సో ప్లాట్ నడిపించేది కూడా మన గోపిచంద్ గారు. అంటే ఫస్ట్ అంటే మహేష్ బాబు వాజ్ దట్ క్యారెక్టర్ ఆఫ్ ద మహేష్ బాబు సో లో దట్ వి విల్ ఎంట్రీ టు సీ దట్ హౌ హీ కెన్ బీట్ గోపిచంద్స్ క్యారెక్టర్. ఎస్ ఎస్, అవును. Like that is the, like for me that is the commercial movie. అంటే విలన్ So ఎంత true. స్ట్రాంగ్ గా ఉంటే హీరో దాని ప్రొటాగనిస్ట్ ఎలా పోతాడు, ఎలా ఎక్సీడ్ అసలు ప్లాన్ ఏంటి, స్కెచ్ ఏంటి ఆయన వరకు పోవడానికి, అది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. దాట్ విల్ ఇన్వెస్ట్ యూ, దాట్ విల్ బుక్ యూ ఇన్ ద మూవీ. అలాంటి టైప్ ఆఫ్ ఒక క్యారెక్టర్, ఒక యాక్టర్, ఒక మూవీ, దట్ ఈస్ ధ్రువ, లైక్ అరవింద్ స్వామిస్ క్యారెక్టర్. Yeah, yeah. అంటే హీస్ సో స్మార్ట్, సో లైక్ ప్రతి పాయింట్, ప్రతి మూవ్ ఎలా క్యాల్కులేటివ్ గా, అంటే
ప్రిసైజ్ గా ఇలా చేస్తే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే నేను పాయింట్ నేను తీసుకున్నా, ఏ అనే రూట్ నేను వెళ్తున్నా. సో ఏ అనే రూట్ కి వెళ్ళకి ఎన్ని సబ్ రూట్స్ వస్తున్నాయి, ఆ రూట్స్ ని కట్ చేయాలంటే ఏం పోవాలి, ఈ మనిషిని తీసుకోవాలంటే ఈ మనిషి బ్యాక్ స్టోరీ ఏంటి, ఈ ఏం పెంట పని చేసిండు. సో హీ హాజ్ ఎవ్రీ డాటా ఆఫ్ దట్ పర్సన్ బిఫోర్ మీటింగ్ టు దట్ పర్సన్. లైక్ హీ ఈస్ 10 miles ahead from that character, any character. అండ్ స్టైలిష్, చాలా స్టైలిష్ గా ఉంటారు అరవింద్ స్వామి. ఆఫ్టర్ ద కమ్ బ్యాక్, లైక్ రోజాలో ఆయన చాలా బాగుంటారు. హీఈస్ లైక్ చబీ క్యూట్ గాయ్ ఆ టైంలో. బట్ వన్స్ హీ కేమ్ బ్యాక్ బట్ దాని ముందు తమిళ మూవీస్ ఏమైనా చేశారేమో తెలియదు కానీ ఆఫ్టర్ రోజా saw him in Dhruva itself, but he's so cute, like he's so stylish. బాగా అనిపిస్తుంది. ఎస్, యాక్చువల్లీ ఒక ప్యాటర్న్ నువ్వు చూడు. రెండు అంటే లైక్ ఒక ప్యాటర్న్ చెప్తాను నీకు, రెండు ప్యాటర్న్స్ చెప్తా. సో మెనీ హీరోస్, లైక్ ఇప్పుడు చిరంజీవి గారు, హిందీలో షారుఖ్ ఖాన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ తోనే స్టార్ట్ అయ్యారు. చిరంజీవి గారిది Yeah. ఇది కథ కాదు, అవును చిరంజీవి గారిది ఇది కథ కాదు ఉంటుంది. అది బోత్ ఇట్స్ లైక్ డైరెక్టెడ్ బై బాలచందర్ గారు. ఇట్స్ ఫర్ బోత్ తమిళ్ అండ్ తెలుగు. తెలుగులో జయసుధ గారు, చిరంజీవి గారు అనమాట. హీఈస్ లైక్ దట్ సాడిస్టిక్ హస్బెండ్ అనమాట. నాకు చైర్ లో ఇలా రాకింగ్ చైర్ లో ఎట్లా ఎట్లా చేస్తారు గుండెతో. తమిళ్లో రజనీకాంత్ గారు, తెలుగులో చిరంజీవి గారు. లైక్ నో మ్యాటర్ హౌ లైక్ ఆనెస్ట్ చిరంజీవి గారు కళ్ళు ఉంటాయో, బట్ దేవుడా మనం ఆ సినిమాలో చూస్తే చాలా భయమేస్తుంది. యూ హ్యావ్ టు వాచ్ దట్ ఫిల్మ్ అనమాట. ఇది కథ కాదు. నెక్స్ట్ వచ్చేసేసి షారుఖ్ ఖాన్ ఫ్రమ్ డర్ బాజీగర్. మనకి అది బాజీగర్ మనం చెప్పక్కర్లేదు, షారుఖ్ ఖాన్ గారు. సో బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అరవింద స్వామి గారు, జగపతి బాబు గారు, వీళ్ళంతా హీరోలుగా స్టార్ట్ అయ్యి దే బికేమ్ విలన్స్. శ్రీకాంత్ గారు, వాళ్ళంతా హీరోస్ గా స్టార్ట్ అయ్యి నౌ దే బికమ్ విలన్. అసలు జగపతి బాబు గారిది అయితే అన్ఎక్స్పెక్టెడ్. లైక్ హీ ఈస్ నౌ రూలింగ్. అసలు ఆ విలన్ ఎరాల్ ఈస్ నౌ రూలింగ్ అంతే. బాబు లైక్ చాలా ఉన్నాయి క్యారెక్టర్స్. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ విలన్ క్యారెక్టర్ ఆఫ్ జగపతి? నాకు లెజెండ్. సో ఇట్స్ వెరీ అన్పాపులర్ ఒపీనియన్ బట్ ఇట్ ఈస్ లెజెండ్. ఐ స్వేర్ నాకు లెజెండ్. జగపతి బాబు గారి ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటంటే లెజెండ్. అది నో, ఇంకా నేనేం చెప్పను కూడా చెప్పను. లెజెండ్ అంటే నాకు మన అరవింద్ సమేత. అరవింద్ ఓకే 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 అరవింద్ సమేత అండ్ రంగస్థలం ప్రెసిడెంట్. రంగస్థలం ప్రెసిడెంట్ అండ్ రంగస్థలం ప్రెసిడెంట్ గురించి కొంచెం మాట్లాడే, ఎందుకంటే లైక్ దాట్ ఈస్ సో వెల్ రిటర్న్ క్యారెక్టర్ అంటాను. ఎందుకంటే అబ్జర్వ్ చేస్తే మొత్తం మూవీలో హీ డజంట్ బేర్లీ స్పీక్స్, లైక్ హీ బేర్లీ వాక్స్ వస్తుంది. ఆయన అక్కడనే చైర్ లో కూర్చొని రేడియో వినుకుంటేనే ఆ పొజిషన్ లోనే చాలా షార్ట్స్ ఉంటాయి. బట్ ఆ క్యారెక్టర్ అరౌండ్ గా ఒక కథ, ఆ క్యారెక్టరైజేషన్ కథ వెళ్ళేసి అరౌండ్ గా నడిచేదే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో హీ డజంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు వై జగపతి బాబు ప్రెసిడెంట్ క్యారెక్టర్ అనేది ఎందుకంటే అంత డేంజరస్ అండ్ చాలా బాగా రిటర్న్ ఎందుకంటే అనసూయ గారు రామ్ చరణ్ గారికి చెప్తారు, ఇట్లా రాజీవ్ కనకాలకి వచ్చిన మీ బావ దుబాయ్ లో లేడరా, చంపేశారు అంటే, చంపింది వేరోళ్ళు అంటే ఆయన మనుషులే. ఆయన హీ డజంట్ స్పీక్స్, హీ డజంట్ ఎక్నాలజెస్, హీ డజంట్ లైక్ నేను చంపాను అని అనుకోరు, నడుస్తూ ఉంటది. నేను అంటే ఆయన ఒక సైగ చాలు, మిగతా వాళ్ళు చేసుకుంటారు. సో దాట్ మచ్ హీస్ పవర్ఫుల్ ఆన్ దట్ విలేజ్. అండ్ అది అన్టచబిలిటీ, అన్ఈక్వాలిటీస్ అదంతా ఉంటది. అండ్ అదంతా బిల్డ్ చేసి లాస్ట్ లో అజయ్ ఘోష్ గారిని చెంబుతూ కొడతారు. దాట్ ఈస్ లైక్ ఎన్ హిట్. అంటే ఈయన ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళొచ్చు అని. సో
అది బిల్డ్ చేసి ఆ ఇంపాక్ట్ఫుల్ అజయ్ ఘోష్ ని చంపుతూ కొట్టే సీన్ వచ్చింది కాబట్టి అదంతా పవర్ఫుల్ క్యారెక్టర్ అయింది. ఎస్. సో దాని వల్ల లాస్ట్ లో చిట్టిబాబు వచ్చేసి కర్రతో కొడుతుంటే ఆ సాటిస్ఫాక్షన్ డబుల్ అయింది. జగ్గుబాయ్ పర్ఫార్మెన్స్ విల్ బి పీక్ ఎవ్రీ టైమ్, రైట్ ఫ్రమ్ లైక్ ఇఫ్ హీ ఈస్ ఫ్యామిలీ మ్యాన్, he is a family man, he is a father, he is a husband, he is that like green flag husband ever you have. If he is a villain, he will be the like dangerous, brutal villain. Ruthless. If you brutalest villain, అంటే జగ్గుబాయ్ ఒక వైబ్, జగ్గుబాయ్ ఒక జానర్ అది ఆయన వేరే. బట్ మనం ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ విలన్ ని మిస్ అవుతున్నాం. ద మోస్ట్ ఫేమస్ విలన్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఈస్ రంగస్థలంతో పాటు దట్ ఈస్ ప్రకాష్ రాజ్ గారు ఫ్రమ్ ఒక్కడు. సో ఇంకా మనం ప్రకాష్ రాజ్ గారు ఫ్రమ్ ఒక్కడు, అర్జున్, ఇంకా వాట్ నాట్, కోటా శ్రీనివాసరావు గారికి ఎలా అయితే మనకి నెంబర్స్ ఉండవో, అలాగే ఇన్ ద సేమ్ వే యూ నాట్ హ్యావ్ లైక్ ఇనఫ్ క్యారెక్టర్, అంటే లైక్ మనకి ఇంకా గుర్తు కూడా ఉండదు, బికాస్ దే ప్లేడ్ ఇన్ఫినిట్ క్యారెక్టర్స్, కోటా గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు. ఒక్కడు సినిమాలో నాకు బాగా నచ్చే లైక్ ప్రకాష్ రాజ్ గారిది అదే ఏంటి అని అంటే, హీ విల్ అగైన్ దిస్ ఇస్ ఐ థింక్ డెఫినెట్లీ గుణశేఖర్ గారు, పూరి జగన్నాథ్ గారు, దే ఆర్ ఆల్ రామ్ గోపాల్ వర్మ గారి శిష్యులు కదా, పూరి జగన్నాథ్ గారు, కృష్ణవంశీ గారు, వీళ్ళంతా. సో వాళ్ళ ప్రతి సినిమాలో నువ్వు చూస్తే కూడా నీకు తెలుస్తుంది, ఎవ్రీ విలన్ ఇన్ దేర్ ఫిలిం ఈజ్ ఓన్లీ గ్రేట్. వాడికి కూడా ఎథిక్స్ ఉండే. సో ఇప్పుడు అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అర్జున్ లో ప్రకాష్ రాజ్ గారికి, సరిత గారికి విపరీతమైన భక్తి. వాళ్ళు అసలు వాళ్ళ యొక్క దీనిలోనే వాళ్ళు దేవతలు, లైక్ దే ఆర్ లైక్ పెద్ద మనుషుల్లాగా అన్నమాట. ఓకే, బట్ దే డూ కమిట్ క్రైమ్స్ ఇన్ ద సేమ్ వే. వెన్ యూ సీ ఒక్కడు చెప్తాడు కదా, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరిని చంపేసి కూడా భూమిక దగ్గర విల్ బికమ్ అ కిడ్ అంతే. అది కానీ నిన్ను మాత్రం టచ్ చేయలే. ఎందుకు? ఐ లవ్ యూ. ఎందుకంటే ఐ లవ్ యూ. స్వప్న మెరుపు అయితే నేను ఉరుమండ్రా, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్మన్రా. గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా? కర్నూలు కొండారెడ్డి బుజ్జి సెంటర్ లో నా మీదే చెయ్యేస్తావా? ఏం డైలాగ్ రాశారు, ఏం డైలాగ్! వా డైలాగ్ పర్చరి బ్రదర్ సినిమా. యా అంతే. సో ఆనరబుల్ మెన్షన్ టు ప్రకాష్ రాజ్ గారు, లైక్ ఆనరబుల్ కాదు, మస్ట్ మెన్షన్. ఆనరబుల్ ఏంటి, మస్ట్ మెన్షన్ ప్రకాష్ రాజ్ గారు ఇది. సో నా ఫేవరెట్ ఇస్ ప్రకాష్ రాజ్ గారు. నౌ బిఫోర్ గోయింగ్ టు లైక్, ఐ థింక్ మనం మేజర్ విలన్ క్యారెక్టర్స్ అందరి గురించి మాట్లాడేసాము. బట్ దెర్ ఇస్ ఫ్యూ ఆనరబుల్ మెన్షన్స్ అన్నమాట. లైక్ వీళ్ళందరివి మనం అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా లైక్ బ్యూటిఫుల్ విలన్ రోల్స్ గా వచ్చిన వాళ్ళవి ఏంటి అంటే, ఒకటి సోను సూద్ ఫ్రమ్ అరుంధతి, సోను సూద్ గారు ఫ్రమ్ అరుంధతి. సో యూ కాంట్ లైక్ ఫినిష్ దిస్ సెగ్మెంట్ వితౌట్ సోను సూద్ గారు ఫ్రమ్ అరుంధతి అండ్ నాగినీడ్ గారు ఫ్రమ్ మర్యాద రామన్న. అండ్ అంటే లైక్ నా వరకు రాజమౌళి గారి సినిమాల్లో బెస్ట్ విలన్ ఇస్ నాగినీడ్ గారు ఫ్రమ్ మర్యాద రామన్న, బికాస్ హీ స్టిల్ గ్రేట్ ఇన్ దట్ ఫిలిం. అంటే రాజమౌళి గారి సినిమాలో ప్రతిసారి కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ టువర్డ్స్ కమర్షియాలిటీ ఉంటుంది. బట్ ది ఓన్లీ ఫిలిం హీ హాస్ డైరెక్టెడ్ వితౌట్ ఎనీ కమర్షియాలిటీస్ అంటే రెండు ఫిలిమ్స్ ఏంటి అంటే, ఒకటి ఈగ, రెండు మర్యాద రామన్న. నాకు రాజమౌళి గారి బెస్ట్ వర్క్ మర్యాద రామన్న, ఆ తర్వాత ఈగ. సో ఆ సినిమాలను చూస్తే మర్యాద రామన్నలో అండ్ అరుంధతి సినిమాలో, అరుంధతి ఇట్ ఇస్ లైక్ రూత్లెస్. యూ హ్యావ్ టు రూత్లెస్ విలన్ అండ్ యూ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఆ మేకప్ వేసుకుని కానీ దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ థింగ్. అండ్ మర్యాద రామన్న నాగినీడ్ గారిని నేను ఎందుకో చెప్పాను అని అంటే, ఒక విలనిజం విలనిజం వేరు. సినిమాలో నీకు విలనిజం ఉంటుంది. విలన్ చేంజ్ ఎయిదర్ బై డైయింగ్ ఆర్ హీ కెన్ చేంజ్, లైక్ ఒక మనిషి చెప్తే మారడం అన్నది జరగచ్చు. సో నాగినేడి గారు కమ్స్ ఇన్ టు దట్ సెగ్మెంట్ బేసిక్. సో నాకు ఆ సినిమా మర్యాద రామన్న అండ్ ఇవి నా ఆనరబుల్ మెన్షన్స్ అయితే ఇవి. నీవి లైక్ సో కాల్డ్ ఇవి స్పెసిఫిక్ అని చెప్తావు కదా, లైక్ వాట్ ఆర్ యువర్స్? యా, సో
నాకు చెప్పే ముందు సోను సూద్ గారు అంటే ఆ క్యారెక్టర్ అరుంధతి క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే వి హ్యావ్ టు మెన్షన్ దిస్ వాయిస్ ఆర్టిస్ట్ సాయి కుమార్ గారి తమ్ముడు. ఆయన పేరేంటో తెలియదు కానీ సగం క్యారెక్టర్ అంతా భయంకరంగా అనిపించింది ఆ వాయిస్ వల్లనే. పర్ఫార్మెన్స్ ఉంది కాకపోతే వాయిస్ కూడా చాలా బాగుంటది. లైక్ చాలా స్పీకింగ్ ఆఫ్ ది బ్లాక్ క్యారెక్టర్స్, ఒక బ్లాక్ క్యారెక్టర్ ఉంది అంటే బ్లాక్ విలన్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ఉంది, దట్ ఇస్ నాజర్ గారు ఫ్రమ్ బాహుబలి. అంటే మనం బాహుబలి గురించి మాట్లాడతాం, చాలా మాట్లాడతాము. వి స్పీక్ స్పీక్ అబౌట్ బాహుబలి క్యారెక్టర్, బల్లార్ దేవ్ క్యారెక్టర్, దేవసేన క్యారెక్టర్, కట్టప్ప క్యారెక్టర్ గురించి, రాజమాత గురించి మాట్లాడతాం కానీ నాజర్ గారి క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడమని నేను అనుకుంటా. బికాస్ దాట్ ఈస్ లైక్ అ వెరీ రూత్లెస్ ఫ్రమ్ హిస్ మైండ్. అండ్ చాలా బ్లాక్ క్యారెక్టర్, అంటే రిడీమింగ్ వాల్యూ ఆ క్యారెక్టర్ కి ఉండదు అసలుకి. అంటే లాస్ట్ వరకు బాహుబలి 2 క్లైమాక్స్ వరకు కూడా ఎలా కూడా మ్యానిపులేట్ చేసి అయినా ఇది చేయాలి, అంటే బాహుబలి వాళ్ళ మొత్తం ఫ్యామిలీని కింద చేయాలి, ఎట్లయినా ఓడించాలనే థాట్ ప్రాసెస్ లో ఉంటాడు. కానీ లేదు నేను తప్పు చేశాను, ఆ, రాజమాతను చంపాల్సిన అవసరం లేదు, ఆ రిడీమింగ్ క్వాలిటీ, అంటే లోపల నుంచి అది బాధ, పశ్చాత్తాపం గ్రీఫ్. ఆ, అస్సలు ఉండదు. ఏం చేసినా కరెక్టే చేసినాం కదా, చంపినాము కావాల్సిందే. ఇప్పుడు బల్లాదేవ్ రాజవ్వాలంటే రాజమాత ఉండకూడదు కదా, చంపేసినాము. ఇదే జోన్ లో ఉంటాడు కానీ పాపమా ఉండదు. సో హీస్ బ్లాక్ టు ద కోర్, అసలు రిడీమింగ్ క్వాలిటీస్ ఏ ఉండదు. అండ్ నాదర్ గారు కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ పర్ఫార్మెన్స్ ఐ మస్ట్. ఎన్ని చాలా ముందు కూడా చేశారు, కాకపోతే దిస్ ఇస్ పీక్స్. యా. అండ్ దెర్ ఆర్ లైక్ కొన్ని ఆనరబుల్ మెన్షన్స్. దట్ ఈస్ ఐ వాంట్ టు సే జీన్స్, శంకర్ గారి జీన్స్ సినిమాలో రాధిక గారి క్యారెక్టర్. సో ఆ సినిమా ఇట్ ఇస్ లైక్ ఒక గయ్యాళి గంప బేసిక్ గా క్యారెక్టర్. సో దట్ విల్ లీడ్ టు ద డెత్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆ సినిమాలో. Not every time a villain should do a crime. He can just do something like ఒక మాట అనొచ్చు, అదనొచ్చు, ఇదనొచ్చు. నీలాంబరి వాళ్ళ ఫాదర్ దీనిలో కూడా వాట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ ఒక అవమానానికి ఆయన ఊరేసుకుని చచ్చిపోతారు. సో వన్ ఆనరబుల్ మెన్షన్ ఇస్ రాధిక గారు ఫ్రమ్ జీన్స్. వన్ మోర్ ఇస్ ఊర్మిళ ఫ్రమ్ కౌన్. అగైన్ రామ్ గోపాల్ వర్మ. సారీ, నేను చాలా ఇష్టం నాకు వర్మ అంటే. నేనంటే నాకు చాలా ఇష్టం. సో కాన్ లో ఊర్మిళ గారు అనమాట. సో స్టార్టింగ్ నుంచి కూడా ఆ సినిమాలో మనోజ్ బాజ్పేయి గారి క్యారెక్టర్ చూస్తే ఆయనే విలన్ అందరూ అనుకుంటారు. బట్ లాస్ట్ లో మనోజ్ బాజ్పేయి గారిని మర్డర్ చేసి ఊర్మిళ గారు విలన్ అని మనకు తెలుస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్లీ రిటన్ ఫిల్మ్స్ అండ్ డైరెక్టెడ్ ఫిల్మ్స్ లో వన్ ఫిల్మ్ ఇస్ దట్. అండ్ కొన్ని లైక్ మనం నాకు కొన్ని ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి టిట్లా క్యారెక్టర్ ఫ్రమ్ విక్రమార్కుడు అజయ్. సూపర్. అది అంటే బేసికలీ నాకు కూడా చాలా రోజుల తర్వాత తెలిసింది మన అజయ్ గారి టిట్లా క్యారెక్టర్ చేశారని. అంటే నాకు కూడా తెలియకపోతుండే. సో ఆ మేకప్ ప్రోస్థెటిక్స్ కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ ఆ బిల్ట్ కి, ఆ టిట్లా క్యారెక్టర్ కి, ఆ చంబల్ కి అదంతా మొత్తం బాగా సెట్ అవుతుంది. లాస్ట్ వరకు కూడా బాబూజీ క్యారెక్టర్ కన్నా మన టిట్లానే పెద్ద విలన్ లాగా ఎస్టాబ్లిష్ చేసిన, వాడొచ్చినాక ఏమైతుందో అన్న ఒక టెన్షన్ బిల్డ్ అవుతుంది స్టార్టింగ్ నుంచే ఉంటది మనకు. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ది లైక్ వన్ ఆఫ్ మై ఆనరబుల్ మెన్షన్. ఇంకోటి వచ్చేసి తెలంగాణ శకుంతల ఫ్రమ్ నువ్వు నేను. ప్రేమ మేం బతకలేదా ప్రేమ లేకుండా, ప్రేమ అనుకుంటుందా. అంటే దాట్ ఈస్ లైక్ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ ఫ్రమ్ పర్స్పెక్టివ్ నుంచి కూడా. ఎందుకంటే మనము ఆవిడ గురించి ఎప్పుడైనా మాట్లాడదాం అంటే కామెడీ రోల్స్ గురించి మాట్లాడతాం, లేకపోతే ఇమోషనల్ రోల్స్ గురించి మాట్లాడతాం. లైక్ విలన్ గా మేబీ చేశారు. షీఈస్ లైక్ పవర్ఫుల్ ఉమెన్. ఆయన ఉండడమే పవర్ఫుల్ గా ఉంటారు. సో
ఆవిడ వాయిస్ టెక్స్చర్ కి ఆవిడ ఉండే పర్సనాలిటీకి లైక్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ పడాల్సింది, ఇంకా బాగా పడాల్సింది. కాకపోతే పడి ఉంటే ఇంకా తెలీదు. కాకపోతే దిస్ విల్ బి స్టాండ్ అవుట్. లైక్ ఆవిడ తనికెళ్ళ భరణి గారితో అదొక ర్యాప్ నడుస్తూ ఉంటారు వాళ్ళిద్దరు కలిసి. ఉదయ్ కిరణ్ ప్లస్ అనిత వాళ్ళిద్దరిని ఇచ్చేయడం, లైక్ చేజింగ్ సీక్వెన్స్ అని ఇంకా తనిఖీల కొన్ని భరణి scenes గారు ఉంటాయి. తనిఖీల భరణి గారు ఒక చోట కూతుర్ని చంపేసుకుంటామా అని చెప్పి అంటాడు. ఏది ఇట్లా అవును. నాకు బాగా గుర్తు. తెలంగాణ శకుంతల గారు కొడవలు తీసి ప్యాట్ అని కొట్టినప్పుడు తన జుట్టు తెగిపోతుంది. అప్పుడు ఆ, తనిఖీల భరణి గారు వచ్చి చెప్తారు కూతుర్ని చంపేసుకుంటామా అది ఇది అని. ఉమ్. సో అట్లీస్ట్ She- భరణి గారిలో కొంచెం ఇది ఉంటుంది కానీ అస్సలు తెలంగాణ శకుంతల రూత్లెస్, అందరినీ ప్రేమ వేసేయడమే. ఒక్కడు చేసేయడం. వా అసలు ఒక్కడు లాస్ట్ కూడా కొట్టి చెప్తా ఉండా పడగొట్టరా వాణ్ణి ఆడుకోరా కబడ్డీ. స్పీకింగ్ అదే ఆఫ్ ఒక్కడు, ఇలాంటివన్నీ అనవసరంగా గుర్తుంటాయి. ఇదే కనుక నేను ఏ వారి కదండి, ఇవి కనుక నేను చదువులో పెట్టుంటే. అంతలే దాని గురించి ఇప్పుడు. స్పీకింగ్ ఆఫ్ ఒక్కడు, ఐ విల్ బ్రింగ్ వన్ మోర్ క్యారెక్టర్ దట్ ఈస్ ముఖేష్ ఋషి ఫ్రమ్ ఇంద్ర. ఈ ఇంద్ర అది అది కూడా బ్లాక్ క్యారెక్టర్. అది కూడా గ్రీన్ కాదు. అది కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నో రెడీమేషన్ ఆర్క్. వాళ్ళ అన్నని చెప్పిండు, వాళ్ళ నాన్నని చెప్పిండు. సో కొడుకునే చంపిండు, చెప్పాలి. కొడుకుని ఆ చంపుకున్నాడు. కొడుకుని చంపుకున్నాడు. అది బుడ్డోడు ఉంటాడు కదా, అది తులసి మొక్క, అది మనమడే చంపుకుంటాడు. సో మనవాడు కాదు క్యారెక్టర్ కొడుకు, మనవాడు కాదు కొడుకే. మనమడు చిన్న పూర్వడు ఆ కదా. సినిమాలో వాళ్ళంత పెద్దవాళ్ళు కాదురా, ఏదో జస్ట్ అలా ఉంటారంతే. నో కొడుకే. కొడుకేనా? సో అదే ఓకే ఓకే కొడుకే ఏమో కానీ అంటే దట్ షోస్ దిస్ క్యారెక్టర్. లైక్ శత్రువు వచ్చి నా ఇంటి వాడిని కాపాడినా కానీ నేను సహించను. నేను వాడు చచ్చిపోవాల్సిందే. వాడు ఎందుకు కాపాడినాడు? వాడికి ఏం అవసరము? ఇంట్లో కూర్చొని ఐసీ వేసుకుని కూర్చోకుండా. అది వచ్చి అండ్ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మణి శర్మ Next. గాడ్. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇది ఇది కూడా కొంచెం సైక్ ఉంటది. దిస్ ఇస్ మురళీ శర్మ ఖైజర్ ఫ్రమ్ అతిథి. మా అన్నయ్య దిస్ వాజ్ ద ఫస్ట్ ఫిలిం దట్ ఐ వాచ్డ్ విత్ మై బ్రదర్, మా అన్నయ్యతో. ఎందుకు అంటే లైక్ అప్పటి వరకు నేను మమ్మీ లేకపోతే అమ్మా నాన్న ఎవరో ఒకళ్ళు సినిమాకి వస్తే తప్ప నేను సినిమాలకి మామూలుగా ఎప్పుడు వెళ్ళలేదు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం మా మమ్మీ మా అన్నయ్యతో పంపించింది సినిమాకి. అప్పుడు ఇంటర్వ్యూలో మా అన్నయ్య ఐస్ క్రీమ్ కూడా కొనిపెట్టాడు నాకు. సో ఐ రిమెంబర్ దట్ ఫిలిం సో వెల్. అతిథిలో ఎవర్రా రవిశాస్త్రి ఖైజర్, అదే కదా భలే ఇష్టం. సో అతిథి ఇస్ నాస్టాల్జియా మా బ్రదర్ వల్ల. అప్పట్లో ఐ స్టిల్ రిమెంబర్ ఆ సినిమా ఫ్లాప్ అయింది అతిథి, కానీ మై బ్రదర్ డిడ్ నాట్ అగ్రీ. అప్పట్లో మై బ్రదర్ వాజ్ ఇన్ హిస్ బీటెక్ అండ్ ఐ వాజ్ లైక్ స్టిల్ 10th అనమాట. సో కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువలే. సో అప్పుడు వచ్చి అతిథి బాగాలేదంటే అతిథి బాగాలేదా అని చెప్పి కొంచెం క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటది. కానీ బయట చూపించేది ఒకటి, లోపల చూపించేది ఒకటి. అలాంటి క్యారెక్టరైజేషన్ ని అనురావుపూడి ట్రై చేశారు లైవ్ లో అర్జున్ గారు. అసలు వర్కౌట్ కాలేదు. సో సేమ్ అలాంటి క్యారెక్టర్ ఉంటది. తను కూడా బయట నుంచి పోలీస్ ఆఫీసర్ గా ట్రై చేసి లోపల డ్రగ్ ర్యాకెట్ ఒక మాఫియా నడుపుతూ ఉంటారు. దాట్ ఆల్సో ద స్కేవ్ కమ్స్ ఇన్ ద సేమ్ ఆర్క్. బట్ అది అంత వర్కౌట్ కాలేదు. దిస్ వర్కౌట్ అయిందంటే దేర్ ఇస్ సంథింగ్ ఇన్ మై లైక్ మురళీ శర్మ. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా వర్కౌట్ అయిపోతుంది, అలా అయిపోతుంది. అవును. సో స్పెషల్ మెన్షన్స్ నావి 2 ఉన్నాయి. ఒకటి తనిఖీల భరణి గారు, 3 ఉన్నాయి. ఒకటి తనిఖీల భరణి గారు ఫ్రమ్ యమలీల. యమలీలలో లాస్ట్ లో యాక్చువల్లీ ఆ యమలీల సినిమాలో విలన్ తనిఖీల భరణి గారు. చినుకు చినుకు వందెలతో ఆ పాటలు కూడా పాడతారు వాళ్ళు. బాణాలు వేసి
అది దట్ ఈస్ వన్ ఆనరబుల్ మెన్షన్. సెకండ్ వన్ ఇస్ అగైన్ మురళీ శర్మ గారు ఫ్రమ్ అలవైకుంఠపురం. థర్డ్ వన్ ఇస్ జయప్రకాష్ రెడ్డి గారు ఫ్రమ్ ఆల్ మూవీస్. ఏమిరా అని చెప్పి ఏ పప్పా యాది నువ్వు అసలు అసలు ఒక గ్యాంగ్స్టర్ అంత నవ్విస్తాడు అంటే అది ఒక్క జయప్రకాష్ రెడ్డి గారితోనే. ఆ తర్వాత ఎవడు మళ్ళీ కోట గారు యో చూసుకోబళ్ళా అని కోట గారిది లైక్ ఉంటుంది కానీ జయప్రకాష్ రెడ్డి కోట గారిది విత్ యాక్టింగ్. ఆయన ఎంత విలనిష్ రోల్స్ చేసి కామెడీ అదంతా చేసినా కూడా జయప్రకాష్ గారు కేమ్ అండ్ లైక్ కోట గారి దగ్గరలో అన్నమాట. ఆయన కూడా ఆయన యొక్క యాక్సెంట్ తో గానీ దానితో గానీ ఆయన నెట్టుకొచ్చారు. సో వెరీ వెరీ ఆనరబుల్ మెన్షన్ ఇస్ టు జయప్రకాష్ గారు. బ్యూటిఫుల్ 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 క్యారెక్టర్స్. అసలు ఇప్పటికీ అది ఆ నాయక్ సినిమాలో కానీ లేకపోతే ఎన్నో సినిమాల్లో అసలు ఈ ఐ విష్ యూ స్టిల్ అలైవ్ కోట గారు అండ్ అందరూ మనం మాట్లాడిన అందరూ ఆల్మోస్ట్ వెరీ బ్రిలియంట్ పీపుల్. ఐ విష్ కోట గారు అండ్ జయప్రకాష్ గారు ఆర్ స్టిల్ అలైవ్. దే వుడ్ హావ్ లైక్ ప్లేడ్ వెరీ గ్రేట్ క్యారెక్టర్స్. ఇంకా ఇంకెవరు లాస్ట్ లేరు. అండ్ ఫైనల్ వన్ ఇది గ్రే క్యారెక్టర్. ఇది విలన్ లో వస్తుందో రాదో నాకు కూడా తెలియదు, కాకపోతే చెప్పేస్తాను. ఇట్స్ సాయి కుమార్ ఫ్రమ్ ప్రస్థానం. Oh, yeah. This is a very అది honorable. అంటే అది ఐ డోంట్ థింక్ లైక్ దట్ ఈస్ ఎ గ్రే క్యారెక్టర్, దట్ ఈస్ ఎ విలన్ క్యారెక్టర్. నాకు అదే ఒకటి మా నాన్న చెప్పిన ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఆయన నువ్వు పాలిటిక్స్ లో ఉండాలి అంటే నీకు హ్యుమానిటీ కాదు, పాలిటిక్స్ ఇస్ నాట్ అబౌట్ హ్యుమానిటీ, పాలిటిక్స్ ఇస్ అబౌట్ రాజకీయం. సో ప్రస్థానం ఇస్ అ ఫిలిం దట్ డిస్క్రైబ్స్ రాజకీయం. It does not describe who a good human, not a good human is. It is about రాజకీయం people make. చెప్పు come on. Sorry. Cut it. నువ్వు కరెక్ట్ అంటే నేను చెప్పేదానికి నువ్వు కరెక్ట్ గా అంటే ఒక సెంటెన్స్ లో చెప్పావు, అది కరెక్టే. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ పాలిటిక్స్ కదా. పాలిటిక్స్ లో ఎవరు గుడ్ ఉండరు, ఎవరు అంటే వైట్ వాష్డ్ గా ఎవరు ఉండరు. ఎవ్రీవన్ ఇస్ గ్రే. లైక్ ఈవెన్ మనకు పొలిటీషియన్స్ మనకు సేవలు చేస్తున్నారు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఓట్స్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ ఆల్సో. దాట్ ఈస్ ఆల్సో నాట్ లైక్ ఎన్ సేవా భావంతో మొత్తం ఇచ్చేస్తాను కాదు, మన నుంచి కూడా వాళ్ళు తీసుకుంటారు. చెప్పింది కరెక్ట్. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం సాయి కుమార్ గారు బాగుంటుంది అసలు. సందీప్ కూడా బాగుంటుంది. That's actually a villain character, Sandeep Krishna. That actually the black character. And that could redeem Arkundu. So like he does the thing. That is a like nice much character. Yeah, that's about it. That is pretty much completed. So yeah, మీకు పాడ్కాస్ట్ నచ్చుతుంది అంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో వి ఆర్ ఆల్సో డూయింగ్ కమెంట్ పెట్టండి రా, కమెంట్ పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి. ఎందుకు అట్లా పాపం మా నోడిని అట్లా చేస్తారు? కింద కమెంట్ పెట్టండి. పిల్ల బాగా వాగుతోంది, కుర్రాడు బాగా వాగుతున్నాడు, అట్లా ఏదో ఒకటి పెట్టండి. లేకపోతే నేను ఎక్కువ మాట్లాడుతున్నా, వాడిని మాట్లాడనివ్వట్లేదు, ఇలాంటివి కూడా పెట్టండి. మేము ఎంకరేజ్ చేస్తాం. పెట్టండి అంటే మీకు పెట్టినా అది జరిగేది జరుగుతుంటది, ఆవిడ మాట్లాడుతూనే ఉంటది కానీ పెట్టండి, పని అయిపోతుంది. ఎరా అక్క నన్ను మాట్లాడతావురా? సరే లేదు, అది మనం బ్యాక్ ఆఫ్ ది కెమెరా చూసుకుంటాం, ఆఫ్లైన్ లో చూసుకుంటాం. సో ప్రిటీ మచ్ దాట్స్ అబౌట్ ఇట్. ఓకే, లాస్ట్ వన్ ఇది చెప్పేసి నేను ఇక వీడియో క్లోజ్ చేసుకోవచ్చు. సో బాగా ఎడిట్ చేయాలరా నువ్వు, నిజంగా చెప్తున్నా. ఈ సెకండ్ పార్ట్ పెచ్చగా ఉంది ఎడిట్ చేయడానికి. చేస్తాను కానీ. సో లాస్ట్ పార్ట్ ఇది చేసినాక నేను క్లోజ్ చేసుకోవచ్చు. ఇక అంటే ఇది చేసినాక వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు, మనం క్లోజ్ చేసుకోవచ్చు. We spoke all villains, but the greatest villain is Adi Pinchetti from Sarenod. That's it. సర్లే ఏదో ఒకటి తీసుకోండి. Thank you guys. Thank you so much. Thank you.
This is it, guys. We are signing off.